Okay, problem number 9. In lower, det of a minus b, b minus c, c minus a. ఇంకోటి b minus c, c minus a, a minus b. Okay. Okay. A minus b. Next, third row, c minus a minus b, b minus c is equal to 0. So solution, ఇది షూర్ క్వశ్చన్ కాబట్టి మనం LHS తీసుకుంటాం. LHS a minus b, b minus c, c minus a, b minus c, c minus a minus b, c minus a minus b and b minus c. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే C1లో C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తాను. C1 ప్లస్ C2 ప్లస్ C3. ఓకే, కాలం 1లో అంటే ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ నిలువు వరుసలో మిగతా 3 కూడా మిగతా 2 రోస్ కూడా సారీ 2 కాలమ్స్ కూడా, కాలమ్స్ అంటే సెకండ్ కాలం థర్డ్ కాలం యాడ్ చేస్తున్నాను. ఓకే, వెరీ సింప్లెస్ట్ సమ్ ఇది. సో ఫస్ట్ కాలం a మైనస్ b, సెకండ్ కాలం దీనికి యాడ్ చేస్తున్నాను అకార్డింగ్ టు దిస్ రూల్. ఇది మనమే డిఫైన్ చేసుకోవాలి. ఎలా డిఫైన్ చేసుకుంటాం, ఈ ఆలోచన ఎట్లా వస్తుందంటే ఆ ప్రాబ్లమ్ని చూసి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ తోటి డిసైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ b మైనస్ c, సెకండ్ దీనికి యాడ్ చేయాలి c మైనస్ a, తర్వాత a మైనస్ b, అండ్ అట్ లాస్ట్ c మైనస్ a ప్లస్ a మైనస్ b ప్లస్ b మైనస్ c. అండ్ రిమైనింగ్ కాలమ్స్ అలాగే పెట్టాలి, b మైనస్ c, c మైనస్ a, a మైనస్ b, తర్వాత c మైనస్ a మైనస్ b అండ్ b మైనస్ c. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేయాలి. ఏమన్నా క్యాన్సిల్ అవుతాయమ్మా? మైనస్ b ప్లస్ c మైనస్ c ప్లస్ c మైనస్ a ప్లస్ c ప్లస్ b మైనస్ b మైనస్ c ప్లస్ c మైనస్ a ప్లస్ a, c మైనస్ c మైనస్ a ప్లస్ a క్యాన్సిల్ అయిపోయాయి. అన్నీ క్యాన్సిల్ అయిపోయి 0 0 0. ఒక కాలం కానీ ఒక రో కానీ జీరోలు వచ్చినాయి అనుకో, ఏంటది ఒక కాలం కానీ ఒక రో కానీ అన్ని జీరోలు వచ్చినాయి అనుకో, డెట్ వాల్యూ 0.
ఆఫ్ ది రూల్ అది. ఒక కాలం కానీ ఒక రో కానీ 0 వచ్చిందంటే సో that value 0 which is RHS hence proved. Okay, very easy. Yes. Next 9 లో 2. ఇది అర్థమైందా? దీనిలో ఎన్ని డౌట్స్ ఉన్నాయి? 9 లో 2. 1 BC 1 BC A of B plus C తర్వాత 1 CA B of C plus A 1 AB C of A plus B is equal to కూడా 0 చూపి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే టేక్ LHS solution, take LHS dash 1 1 1 BC CA AB A of B plus C B of C plus A C of A plus B is equal to 0. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఏం చేద్దామంటే R2లో డెట్ ప్లాన్ ఏంటంటే R2లో ఏం చేద్దాం, R2లో R2 మైనస్ R1 ఎందుకంటే 0 ప్లాన్ చేస్తాం. అట్లాగే R3లో కూడా అది యారో పెట్టాలి, ఈజీక్వల్ పెట్టకూడదు. R3 minus R1. So 1 BC A of B plus C ఇక్కడ R2 minus R1 అంటే 1 minus 1 అండ్ ఇక్కడ CA minus BC B of C plus A minus A of B plus C ఇక్కడ R3 minus R1 కాబట్టి 1 minus 1 AB minus BC C of A plus B minus A of B plus C okay. So this is equal to det of 1 minus 1 అంటే 0 1 minus 1 అంటే 0 తర్వాత BC ఇక్కడ C కామన్ తీసుకుంటే A minus B ఇక్కడ A కామన్ తీసుకుంటే B కామన్ తీయాలి, B కామన్ తీస్తే A minus C అండ్ ఇక్కడ సేమ్ A of B plus C అలాగే పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ మల్టిప్లై చేద్దాం, మల్టిప్లై చేసిన తర్వాత ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేద్దాం, మళ్ళీ కామన్ వస్తే కామన్ తీద్దాం. సో మల్టిప్లై చేస్తున్నాను B ఇంటూ C BC ప్లస్ AB మైనస్ AB మైనస్ AC తర్వాత ఇక్కడ AC ప్లస్ BC మైనస్ AB మైనస్ AC ఇక్కడ AB AB క్యాన్సిల్ అట్లాగే AC AC క్యాన్సిల్.
this is equal to 1 0 0 BC C of A minus B, B of A minus C, ఇక్కడ A of B plus C, ఇక్కడ ఏం మిగిలిందంటే C కామన్ తీసుకుంటే C కామన్ తీస్తే ఎంత వచ్చింది? B minus A అండ్ ఇక్కడ B కామన్ తీసాను, మళ్ళీ ఇక్కడ B కామన్ తీస్తే C minus A. ఓకే, ఈ రో మొత్తంలో ఏం కామన్ తీయచ్చు అంటే, ఈ రో మొత్తంలో ఈ సెకండ్ రోలో ఏం కామన్ తీయచ్చు అంటే C కామన్ తీయచ్చు, A మైనస్ B కామన్ తీయచ్చు. అలాగే థర్డ్ రోలో B కామన్ తీయచ్చు, A మైనస్ C కామన్ తీయచ్చు ఇంటూ రెండింటికి. సో ఇవి కామన్ తీసేస్తే 1 0 0, ఇక్కడ BC, ఇక్కడ 1 ఉంటుంది కామన్ తీసాను, ఇక్కడ కూడా 1. అండ్ ఇక్కడ A ఆఫ్ B ప్లస్ C, ఇక్కడ వాల్యూకి ఇక్కడ వాల్యూకి ఒక మైనస్ తేడా ఉంది కాబట్టి రైట్ డౌన్ యాజ్ -1. ఇక్కడ కూడా అంతే -1. ఓకే, జస్ట్ 1 తోటి చేసేది మాత్రం వస్తుంది, మిగతావి రావు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు BC, అంటే ఈ C ఇంటూ B BC అయింది, ఇంటూ A మైనస్ B ఇంటూ A మైనస్ C. దీన్ని డెట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, జస్ట్ ఈ వాల్యూతో చేసేది మాత్రం వస్తుంది, ఇంకేం రాదు. ఈ వాల్యూతో చేసేది ఒక్కటే వస్తుంది, ఇక్కడ వాల్యూ తోటి రాదన్నమాట, ఎగ్జిస్ట్ కాదు, జీరోలు ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 1 కాంబినేషన్లో ఈ రో ఈ కాలం తీసేయగా ఏదైతే వస్తుందో అదే ఉంటుంది, ఇంకేమీ ఉండవు. సో 1 ఇంటూ -1 -1, మధ్యలో మైనస్ ఉంటుంది, ఇక్కడ -1 వచ్చింది కాబట్టి ప్లస్. అండ్ వీ నో దట్ -1 + 1 cancel, so 0 into something 0, which is equal to RHS. Hence proof. Okay. Next 10 lo 1. One plus A B 1 plus B B తర్వాత C 1 plus C is equal to 1 plus A plus B plus C, 1 plus A plus B plus C. సో ఇది కూడా షో దట్ క్వశ్చన్ కాబట్టి LHS తీసుకొని సాల్వ్ చేద్దాం. Solution LHS 1 plus A B 1 plus B and C 1. ఓకే, మనం ప్రూవ్ చేయాల్సింది 1 plus A plus B plus C కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ 1 plus A plus B plus C ఎలా క్రియేట్ అవుతుంది అని ఒకసారి ఆలోచించాను.
కాలం 1లో కనుక మనం కాలం 1 ప్లస్ కాలం 2 ప్లస్ కాలం 3 చేస్తే జరుగుతుంది అట్లా. సో C1లో ప్లస్ కాలం C1 ప్లస్ C2 ప్లస్ C3 చేశాను. చేసినప్పుడు 1 ప్లస్ ఏ ఉంది ప్లస్ బి ప్లస్ అండ్ ఇక్కడ ఏ ఉంది మొత్తం కలిపేయాలి. ఇక్కడ 1 ప్లస్ సి ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, ఇక్కడ కూడా బి ప్లస్ 1 చేసేసాం. నెక్స్ట్ ఈ యాస్టీస్ అలాగే ఉంటాయి. B1 ప్లస్ బి అండ్ C1 ప్లస్ సి. ఈ కాలం అంతా కూడా మనకి చక్కగా ఈ 1 ప్లస్ ఏ ప్లస్ బి సి కామన్ వస్తుంది. అది కామన్ తీసాను. కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 1 1 వస్తాయి. 1 ప్లస్ బి. ఓకే, ఇది సి, ఇది సి, ఇది 1 ప్లస్ సి. తర్వాత ఆపరేషన్ ఏంటి చేద్దాం అంటే R2లో అంతే కదా, R2 మైనస్ ఇక్కడ మనం ఇక్కడ ఈ 1 దగ్గర 0కి ప్లాన్ చేద్దాం, ఈ 1 దగ్గర కూడా 0కి ప్లాన్ చేద్దాం. డెటర్మినెంట్ సాల్వ్ చేసే పద్ధతి. సో R3 దగ్గర R3 so this is equal to 1 plus a plus b plus c, that of 1 b and c, 1 minus 1 and 1 minus 1, r2 minus r1 కాబట్టి 1 b minus b c minus c. ఇక్కడ మనకి చాలా జీరోలు వచ్చేటట్టు ఉన్నాయి. b minus b plus c minus c. So this is equal to 1 plus a plus b plus c. Okay, అర్థమవుతుందా? సో 1 0 0 అండ్ b minus b క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా b minus b పోతే 0 అండ్ c minus c 0. ఓకే, c 0 అండ్ c also cancel. ఏంటి? హలో హలో సార్. ఓకే సార్. ఓకే, అర్థమైంది. ఫాస్ట్ చెప్పానా, స్లో చెప్తాను? వాయిస్ కట్ అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదన్నా కొద్దిగా. ఓకే, ఇది ఫస్ట్ రో రాశాను, సెకండ్ రో పర్ఫామ్ చేస్తాను. R2 మైనస్ R1. R2 అంటే 1, R1 అంటే నెక్స్ట్ 1 ప్లస్ బి మైనస్ బి. R2 అంటే 1 ప్లస్ బి, R1 అంటే మైనస్ బి. అండ్ ఇక్కడ R2 అంటే సి, R1 అంటే సి, సి మైనస్ సి. నెక్స్ట్ ఇక్కడ కూడా R3 మైనస్ R1 చేస్తున్నాం. R3 అంటే 1, R1 అంటే 1. నెక్స్ట్ R3 అంటే B, R1 అంటే B, B మైనస్. నెక్స్ట్ R3 అంటే 1 ప్లస్ C, R1 అంటే C. సో ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ అయిపోయిన తర్వాత 1 0 0 వస్తుంది. ఇక్కడ B, ఇక్కడ మైనస్ బి ప్లస్ బి పోతే 1 మిగిలింది. బి మైనస్ బి 0 అయింది. ఇక్కడ సి, ఇక్కడ కూడా 0 వచ్చింది. ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చింది. ఇక్కడ బోల్డ్ అని మనకు కావాల్సిన జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం డెట్గా అనుకుంటాం. అండ్ ఓన్లీ 1 ఎగ్జిస్ట్ ఇక్కడ. అదేంటంటే ఇది ఒక్కటే, దీంతో చేసేది ఒక్కటే ఎగ్జిస్ట్ అవుతుంది, అదర్ క్వాంటిటీస్ ఎగ్జిస్ట్ కావు. సో 1 ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ 1తో చేసేది ఒకటే చేస్తున్నాను. 1 ఆఫ్ ఈ రో కాలం తీసేద్దాం. 1 into 1 1 మైనస్ 0 into 0 0. సో 1 into సంథింగ్ సంథింగ్ కాబట్టి 1 ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి, విచ్ ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ రో. ఓకే, ఇది అర్థమైందా?
10లో 1 అయిపోయింది కదా, 10లో 2. Ten లో 2.